హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్ అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి సీ టాక్సీస్ రోడ్లో అయితే ఉన్నామన్నమాట. చూడండి, అప్పటికి ఇప్పటి చాలా అయితే మారిపోయింది. మొత్తం సైడ్న అందమైన పూల మొక్కలతో చెట్లు అయితే వేశారు. అలాగే మనం ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్ అండి. ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా, కాజా నుండి మనకి హైదరాబాద్ రూట్లో అయితే కలుస్తుంది. అలాగే విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ ఇది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, రోడ్డు అయితే పోయినసారికి లైట్లు కూడా లేవు, ఈసారి మొత్తం లైట్లు వేశారు. అలాగే మొక్కలు కూడా నాటారు కొత్త కొత్త పూలతో. చూడండి, పూల మొక్కలు కొత్తవి కలర్గా ఉన్నాయి. ఒకవైపు ఏమో పింక్ వేశారు, ఇంకోవైపు ఏమో వేరే వేశారు. అలాగే దాని వెనకాల చూడండి, కొత్త గుడి అయితే కట్టారు. ఆ గుడి వచ్చేసి అదే తిరుపతిలో ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి, ఆ దేవాలయం అయితే ఇక్కడ కట్టారండి. చూడండి, ప్లేస్ చాలా పెద్దగా ఉంది. వీడియో ఎవరికైనా కావాలంటే దీనికి సంబంధించింది నేను తీస్తాను. కామెంట్లో వెంకటేశ్వర స్వామి అని టైప్ చేయండి చాలు. ఒక్కరు చేస్తాను ఎలాగోలా. చూడండి, ఈసారి అయితే చాలా మారిపోయింది హైవే రోడ్ లాగా. అసలు మొత్తం మీద మనం తీసి కూడా వీడియో దగ్గర ఒక 4 నెలలు అయితే అయిపోయింది. ఆ టైంలో అయితే ఇంత ఏం లేవు. ఇప్పుడైతే మొత్తం కలకలాడుతుంది రోడ్డు మొత్తం. మీరు గమనించారో లేదో, ఇప్పుడు రోడ్స్ వేసిన తర్వాత అన్ని రోడ్లు అయితే కనెక్టివిటీగా కలుస్తున్నాయి సీ టాక్సీస్ రోడ్లో. ఎందుకంటే మొత్తం వచ్చేసి 14 రకాల రోడ్లు అయితే ఉన్నాయి, మెయిన్ రోడ్స్. ఒకటి వచ్చేసి మనకి ఇది సెక్రటరియట్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక రోడ్డు వస్తుంది. దాని బ్యాక్ సైడ్ ఇంకో రోడ్డు ఉంది. మనకి మొన్న బ్యాక్ సైడ్ అంటే మొన్న మోడీ గారు వచ్చారు కదా, ఆ ప్లేస్లో అయితే ఉంది ఇంకోటి అయితే. ఇంకా మిగతా వచ్చేసి వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి పెద్ద మెయిన్ రోడ్స్ అయితే వస్తున్నాయి. ప్రతిదీ తార్ రోడ్ నుంచే వేశారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా సర్వీస్ టైప్లో, ఆ రోడ్స్ కొంచెం వర్క్ అయితే జరుగుతుంది సైడ్న. ఎందుకంటే అవి ఐరన్వి రాడ్లతో పెడతారు కదా, అవి స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడైతే చిన్న చెట్ల టైప్లో నాటారు. చూడ్డానికైతే బాగుంది అసలు నిజంగా. ఇప్పుడు మనం సేమ్ ఇలానే ఎక్కడ చూసానంటే, నేనైతే మనం ఇప్పుడు గన్నవరం రూట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు అయితే నేను ఒకసారి చూశాను. సేమ్ ఇలానే ఉంటుంది, అటు ఇటు పక్కన. మొన్నటిదాకా అయితే మామూలుగా కొన్ని వెహికల్సే వెళ్ళేవి, ఇప్పుడేమో బస్సులు తప్ప అన్నీ వెళ్తున్నాయి, చిన్న లారీలలా. చూడండి ఎలా ఉంది అసలు, మొత్తం మారింది చాలా వరకు. మనకి చూడండి, రైట్లో చూస్తే అపార్ట్మెంట్స్ ఎన్ని కట్టేశారో. కొన్నిటికైతే పెయింట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అసలు దగ్గర ఒక 30-40 బిల్డింగ్స్ అయితే కట్టేశారు. ఫ్లాట్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి. అలాగే ఈ సైడ్ వస్తే కొంచెం ఇప్పుడే ఈ సైడ్ డెవలప్ అవుతుంది, అంటే వర్క్ పరంగా. ఇటుపక్క మనకి రైట్ సైడ్ అయితే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, పైప్ లైన్ అయితే వేస్తున్నారు. ఈ వాటర్తో ఈ బిల్డింగ్స్ అయితే మనకి కరెక్ట్గా ఎక్కడున్నాయంటే, ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఉంది కదండి, అప్రూవల్ ఇస్తుంది. అంటే వర్క్స్ పరంగా, ప్రాజెక్టుల పరంగా కంపెనీస్కి అలా ఉంటాయి కదా కొన్ని. ఆ బిల్డింగ్ అయితే ఆపోజిట్లోనే ఉందండి. అలా ఇక్కడ ఏంటంటే వర్క్ అవుతుంది కదా, దానివల్ల ఇక్కడ ఆపారు. 1 వే లాగే ఉంది. ఇదిగో చూడండి, ఇదే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. ఇది మనం బయట నుంచి చూస్తున్నాం, కడుతున్నారు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూద్దాం. దీనికైతే ఒక 5 to 6 ఎకర్స్లో ప్లేస్లో పెట్టారండి మొత్తం. అయితే చూడండి ఎలా ఉందో. దీని గురించి నేను పూర్తి వివరాలు ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చిందని అనుకున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి.